2023లో అక్కినేని నాగార్జున నుంచి ఒక సినిమా అయినా వస్తుందని ఎదురుచూసిన అభిమానులకు నిరాశ ఎదురైంది. ఇక అక్కినేని నాగచైతన్య నటించిన ద్విభాషా చిత్రం 'కస్టడీ' రిలీజ్ అయింది. ఈ భారీ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో చైతన్య కోలీవుడ్లో ఎంట్రీ ఇస్తే వెంకట్ ప్రభు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కోసం నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి బాగా ఖర్చు పెట్టారు. దీంతో ఈ క్రేజీ మూవీపై హీరో నాగచైతన్య, డైరెక్టర్ వెంకట్ ప్రభు ఇద్దరు చాలా ఆశలు పెట్టుకుంటున్నారు. ఈ సినిమా కోసం నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి బాగా ఖర్చు పెట్టారు. దీంతో ఈ క్రేజీ మూవీపై హీరో నాగచైతన్య, డైరెక్టర్ వెంకట్ ప్రభు ఇద్దరు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఇక అఖిల్ నుంచి 'ఏజెంట్' అనే భారీ చిత్రం రిలీజ్ అయింది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కోసం అఖిల్ చాలా హార్డ్ వర్క్ చేశాడు. అలాగే ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. అయితే కథ లేకుండా ఈ సినిమాను స్టార్ట్ చేయడం పెద్ద మైనస్. ఈ విషయాన్ని రిలీజ్ తర్వాత నిర్మాత అనిల్ సుంకర బయటపెట్టారు. అఖిల్ ఎంతగానో నమ్మిన 'ఏజెంట్' బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఆ తర్వాత నుంచి అఖిల్ మళ్లీ కనబడలేదు. అఖిల్ నెక్స్ట్ మూవీ ఇదే అంటూ వార్తలైతే వస్తున్నాయి. కానీ ఇంతవరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. 2024లో నాగార్జున నుంచి 'నా సామిరంగా' సంక్రాంతికి వస్తుంది. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో యంగ్ హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం అందించారు. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా పక్కాగా హిట్ అవుతుందనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఇక నాగచైతన్య 'తండేల్' అంటూ కొన్ని యథార్థ సంఘటనలు ఆధారంగా రూపొందుతున్న మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో చైతన్యకు జంటగా ఫిదా బ్యూటీ, సాయి పల్లవి నటిస్తుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక అఖిల్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో 'ధీర' అనే పాన్ ఇండియా మూవీ చేయనున్నాడని సమాచారం. ఈ సినిమాని అనిల్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. సోషియో ఫ్యాంటసీ మూవీగా ఈ సినిమా ఉంటుందట. దీనిపై కూడా భారీ క్రేజ్ ఉంది. ఈ మూడు సినిమాలతో 2024 అక్కినేని హీరోలకు మర్చిపోలేని ఇయర్గా నిలుస్తుందేమో చూడాలి.